హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంట్లో బోర్ కొడుతుంది. సరదాగా ఏమైనా తినడానికి ఏమైనా చేసుకుందాం. చికెన్ కర్రీ విత్ రైస్ చేసుకుందాం. ఈ చికెన్ మనం ఆల్రెడీ కడిగేసుకున్నాం అనమాట. ఇప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి పసుపు వేసి అలా అలా మ్యారినేట్ చేసుకున్నాం. చికెన్ ఆర్ మటన్ ఏదైనా కానీ పసుపుతో కడిగితే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అనమాట. యాంటీ బ్యాక్టీరియల్ ఊరికే అంటారేంటి పసుపుని. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. దీంట్లో మనం ఎక్కువ ఏం యూజ్ చేయము. ఎర్రగడ్డలు, ఐ మీన్ ఆనియన్స్, కొన్ని అంటే కొన్ని కాదులే, చాలు. మరీ ఎక్కువ స్పైసీ అయిందనుకో మీరు తినలేరు రోయ్. సో స్పైసీ తక్కువ తినమ్మా. ఇప్పుడు ఇంత టీ తాగిన తర్వాత ఎవడైనా అన్నం తింటాడా? మాకు అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత, బట్ తింటాం. అదే అనమాట మ్యాజిక్ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో, ఐ మీన్ అబ్రాడ్కి వచ్చిన వాళ్ళందరికీ టీ అనేది ఒక ఎమోషన్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కనిపిస్తుందా? వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ వేలు కట్ చేసుకోవడం అలాంటివి కొద్దిగా చూసి జాగ్రత్తగా చేసుకోండి. యాక్చువల్గా ఈ ఇంటెక్కి చాలామంది యూకే రావడానికి ట్రై చేస్తున్నారు ఈ సెప్టెంబర్లో. బట్ వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకొని రండి మా. అంటే మీరు ఇక్కడ ఫ్యామిలీని వదిలి స్ట్రగుల్స్, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాము అనుకొని కాన్ఫిడెంట్గా ఉంటే వచ్చేయండి. ఫస్ట్ నేను ఓవర్కమ్ చేయగలుగుతా అనుకొని వచ్చా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది రాట్ రియాలిటీ. ఏది మనం అనుకున్నంత ఈజీగా ఉండదు మా. అండ్ అనదర్ థింగ్, మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనం తీసుకోలేము ఇక్కడ. కానీ యూ విల్ గెట్ టు నో వాట్ ఈజ్ లైఫ్. దెబ్బకన్నీ అర్థమైపోతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకటి మనం నేర్పించాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా అవే అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, ఇక్కడ యూకేలో చాలా స్కామ్స్ జరుగుతుంటాయమ్మా. లైక్ బెట్టింగ్, గ్యామ్లింగ్ స్కామ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు దాని జోలికి వెళ్ళమాకండి, చాలా లాస్ అవుతారు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈవెన్ దో ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉంటారు. కొంతమందికి వచ్చింది కదా అని చెప్పి మనకు రావాలంటే రూల్ లేదు కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇక్కడ ఫ్రూట్స్ చాలా తక్కువ, ఐ మీన్ ఫ్రూట్స్ రేట్ చాలా తక్కువ, ఈ వెజిటేబుల్స్ రేట్ ఎక్కువ అన్నమాట. ఎవడైనా ఫ్రూట్స్ దీన్ని బతికేవాడు ఉంటే ఇక్కడ ఈజీగా బతికొచ్చు మా. నాకు తెలిసి ఇండియాలో చికెన్ రేటు 250 ఉంటుందా పర్ కేజీ. మాకు ఇక్కడ బడ్స్ లెక్కన ఇస్తారనమాట. ఒక 3 బేబీ బర్డ్స్, అంటే ఒక్కొక్కటి నాకు తెలిసి ఒక
700 grams ఉంటుంది. ఐ విల్ షో యూ 1 person. Rayan Bhaiya, Rayan the Don. రేపటి నుంచి మన వీడియోలో ఇంకా ఒక ఆయన అటెండ్ అవుతాను అనమాట. మా ఇమ్రాన్ అన్న చిల్లోడ్ అనమాట. రేపటి నుంచి ఇండియా నుంచి వస్తున్నారు వాళ్ళు. మేబీ ఆల్మోస్ట్ రీచ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా యూకేలోకి. రేపటి నుంచి ఉంటుంది మా వీడియోస్లో గోల. ఈ 1 month కొద్దిగా మూడిగా ఉన్నాం, కానీ ఇంకా మా అన్న వస్తున్నాడు కాబట్టి ఇంకా కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును, సమ్మర్ స్టార్ట్ అయింది కదా యూకేలో. ఎవరైనా ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారా? అవుటింగ్స్, కుకింగ్ విత్ ఫ్రెండ్స్ అలా ఏమైనా? యాక్చువల్లీ చెప్పట్లేదు, కానీ మనం ఫ్యామిలీకి చాలా మిస్ అవుతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ ఏం చేద్దాం, మనం ఏదైనా సాధించాలన్నప్పుడు ఫ్యామిలీని కొద్దిగా దూరం పెట్టడమే బెస్ట్. అంటే దూరం పెట్టడం కాదు, దూరంగా ఉండడం. ఆ స్ట్రగుల్ ఏమున్నా మనమే పడదు, మనతో పాటు ఆమె పడకూడదు. సో మనకి టైం వచ్చిందనమాట, కష్టపడదాం. అవును, యూకేలో ట్రావెలింగ్ బ్లాగ్స్ అండ్ కొద్దిగా మంచి స్ట్రీట్స్ అన్నీ ఉన్నాయి. ఆ లొకేషన్స్ ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మీరు? ఒకవేళ ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి, మీకు ఏ ప్లేస్ చూడాలని ఉందో. విల్ ట్రై టు గో టు దట్ లొకేషన్. యా, ఏమనుకోకండి, మన ఇంగ్లీష్లో కొద్దిగా వీక్, మధ్యలో మాటలు తడబడుతూ ఉంటాయి. అదే ఇంగ్లీష్లో ఎప్పుడు మాట్లాడితే అప్పుడు అనమాట. బట్ ఏదో ఒకటి నేర్చుకుంటా, ఫుల్ నేర్చుకుంటా. అన్నీ అయిపోయినాయి, స్టార్ట్ చేసేద్దాం కుకింగ్. తింటూ చేద్దాం కుకింగ్. సరిపోద్ది. ఫుల్ పరిచయం పట్టేది మా. ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది యూకేలో. మేమున్న ఏరియాలో, ఈస్ట్ ఏరియా. మార్నింగ్ అంతా కొద్దిగా చలిగా ఉండింది, కానీ ఇప్పుడు కరెక్ట్ 6 అవుతుంది టైము. బయట చూసి ఎండ సంపుతోంది, మామూలుగా కాదు. అవును, మీకు ఇందాక చూపించడం మర్చిపోయా. ఇందాక లిడిల్కి వెళ్ళి వస్తుంటే, లిడిల్లోనే మ్యాంగో చంక్స్ కనిపించాయి అనమాట. మీకేముంది, ఇండియాలో ఫ్రెష్ దొరుకుతాయి, కానీ మాకు ఇక్కడ ఫ్రోజన్ బతుకులు అనమాట. ఏమున్నా ఫ్రోజనే. సో ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొని వచ్చా. ఇప్పుడు ట్రై చేద్దాం, తర్వాత ట్రై చేద్దామా? మన తుత్త రాగలగా, ఇప్పుడే ట్రై చేద్దాం. ఆగరికి ఇది కూడా ఫ్రోజన్ మ్యాంగోస్. ఆల్రెడీ ఇచ్చాడా, మళ్ళీ ఎందుకు పోయడం? తప్పు లేదు ఇది అనడంలో. స్మెల్ భారీగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది కానీ.
చూడండి, పొగలు వస్తుంది దీంట్లో నుంచి. చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. మనకు ప్యాన్ వేడెక్కేసింది. మా ఏం నిద్రించలేదు, ఇంకా ఉన్నాడు అలానే. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఆయిల్, మీరు ఫుడ్ తింటున్నప్పుడు గార్లిక్ ఇంక్లూడ్ చేసుకుందామా, చాలా మంచిది మన హెల్త్కి. నేను ముందు తినకపోయేవాడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. తిందా. మ్యాంగో మాత్రం బాగున్నాయి, కానీ చల్లగా ఉంది. కొద్దిగా స్కూల్ తగ్గిన తర్వాత తిందాం. నోట్లో చల్లగా ఉంది, చూసుకోండి మీరే. పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్. పచ్చిమిర్చి వేసిన తర్వాత జాగ్రత్త ఉన్నాను, పట్టా పెడతాయి. ఇల్లమ్మా ఇల్లు. ఈ రోజు నుంచి వీడియోస్లో తక్కువ ఎడిటింగ్, ఎక్కువ కంటెంట్. అంటే ఎక్కువ అంటే మరీ అంత పెద్దగా పెట్టాను. ఒక 20 minutes వరకు పెట్టేస్తాము, 20 to 25. లాస్ట్ వరకు చూడండి. బట్ ఎడిటింగ్ అనేది తక్కువ చేస్తాం. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా, శివ ట్యూబ్ అది అన్న చేస్తుంటారు. సో మనం ఆయన ఫాలో అయిపోవడం అంటే ఒక కాపీ కొట్టడం తప్పు, బట్ మోటివేషన్ అనుకోండి. కాపీ అని ఎందుకు అనుకోవాలి? ఆయన కారు ఉంది, మన కార్ లేదు, అదే మ్యాటర్. అది ఒకటి కొందాం దగ్గరలో అన్నీ కొందాం. ఇంకో చిన్న ట్రిక్ ఉంది ఇక్కడ. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి దాంట్లో, అంటే గోల్డెన్ బ్రౌన్కి రావడానికి. అది 10 నిమిషాల్లో ఉడికేది మీకు ఒక 7 minutesలో అయిపోతుంది. 3 minutes సేవ్ చేసుకుంటామే కదా. నేను చూడు అసలైంది మర్చిపోయా, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో ఒకటి చాలు. మరీ ఎక్కువ టమాటో ఎక్కువ వేస్తే మన కర్రీ అనేది కొద్ది స్వీట్గా ఉంటుంది అన్నమాట. తక్కువ ఆయిల్ వేసుకోండి, తక్కువ కారం వేయండి. ఇంకా నేను రాయలసీమ టైప్లో చేయాలంటే ఇంకా మీరు ఎవరు తింటారు. అది గొడ్డు కాలం కూడా దాని ముందర ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఏం లేదు, ఫస్ట్ మనం చిన్నులతో పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత లాస్ట్లో వేద్దాం. దాని తర్వాత మసాలా. మనకి ఎందుకో ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, అది ఏందో అర్థం అవ్వట్లా. వ్యూస్ ఆపుతారు. చూద్దాం ఫాస్ట్గా, ఇంత వీడియో అంత ఫాస్ట్గా దాన్ని చేసేద్దాం. మనం ఎలాంటి వీడియో పెట్టినా కానీ అసలు వ్యూస్ రావట్లేదు. ఎందుకంటారు? టమాటాలు మనం మరీ ఇంత సన్న కట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏం చేస్తాం, ఏతులు అలాంటివి మనకి. ఓకే తమ్ముడు, టుమారో టైం ఆ గయా. आराम से अंदर जाओ.
ఒక స్పూను, 2 స్పూన్లు. యాక్చువల్గా కర్రీ చేసేటప్పుడు దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అనమాట. దీనివల్లే మన ఫ్లేవర్ అంతా వచ్చేది. సో ఇంత వేసుకుంటే అంత మంచిది, బట్ తక్కువ వేసుకుంటేనే బెస్ట్. ఇంకా ఇది స్మెల్ వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోండి బాగా. అవును, యూకేలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఆఫర్ అనమాట. మన తరపు నుంచి కాదు, అవి లిడిల్, యాజ్రా ఇలాంటి సూపర్ మార్కెట్స్ అనమాట. ఈస్టర్స్ లేదని చెప్పి 4 pence 5 penceకి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. మీ దగ్గరలో ఏదైనా స్టోర్ ఉంటే త్వరగా వెళ్ళి గ్రాప్ చేసుకోండి. నేను కొద్దిగా లేట్గా వెళ్ళా, బట్ నేను ఉన్నాయి ఐటమ్స్ ఏమో ఉన్నాయి, బట్ నాకు కావాల్సినవి లేవన్నమాట. అందుకని వచ్చేసా. యాక్చువల్గా ఇక్కడ మనం ముల్లంగి తీసుకోవాలంటే దగ్గర ఒక 7 pounds అన్నా పెట్టాలి per kilo. కానీ ఈరోజు అది 4 pence, అంటే దగ్గర మన ఇండియా కరెన్సీలో 4 రూపాయలకి వస్తుంది అనమాట. ఇంకా నాకు వచ్చి రేపు హాలిడే, సండే. సో ఈ వీడియో అప్లోడ్ ఎవరు మండే అనుకుంటాం. మండే కూడా ఉంటుంది, ఇది ట్రై చేయండి. ఇది ఎలా కుక్ అయింది చూడండి, ఒకసారి చూపిస్తా. చూసాను గోల్డెన్ కలర్లోకి ఎలా వచ్చిందో ఆ చిన్నుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత. ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత మనం టమాటో వేసేసి మనం మసాలా వేసి యాడ్ చేద్దాం. పచ్చివాసన వెళ్ళిపోయింది అన్నమాట. సో టమాటో వేసేద్దాం. దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. స్లో కుక్ అని ఏం కాదు, లేకుంటే మసాలా వేసి పెట్టేద్దామా. ఏముంటుంది, ఎట్లా వేసినా కుక్ అవ్వాల్సింది. ఫస్ట్ 1 స్పూన్ చాలు. నెక్స్ట్ ధనియాల పొడి మీకు తగినంత, గ్రేవీ థిక్నెస్ అవుతుంది అన్నమాట ధనియాల పొడి వేస్తే. పసుపు, ఓకే, మిరియాల పొడి, తగినంత ఉప్పు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కొద్దిగా వేసాం కాబట్టి చాలు. చికెన్ మసాలా అసలైందన్నమాట. చికెన్ మసాలా ఫ్రమ్ ఇండియా. మనం ఇంకోటి వేయాలి, అది మ్యాండేటరీ అనమాట. దిస్ ఇస్ ద వన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఫర్ గుడ్ కలర్. చాలే, మరీ ఎక్కువైనా బాగోదు. దీని మొత్తం మిక్సప్ చేసి కుక్ అవ్వడానికి వదిలేదు. చికెన్ దాంతో చేసుకొని వెళ్ళిపోతాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. అవును, ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, ఎలా జరుగుతున్నాయి? నాకు ఇక్కడ లైవ్ చూడడానికి లేదు, అలా ఎంటర్టైన్ అవ్వడానికి లేదు. ఏం చెప్తాం, ఇండియాలో అంటే ఈ టైంకి ఫ్రెండ్స్తో కలిసి అది ఇది కబుర్లు చెప్పుకుంటూ గుర్తొస్తామో ఒక్కొక్కసారి, చాలా బాధ అవుతుంది. ఏం చేస్తాం,
తప్పదు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదంతా ప్రాపర్గా ఉడికిపోయింది మసాలా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సూపర్, మంచిగా మసాలా బట్టలా కలుపుకొని మూత పెట్టేసి అదే ఉడుకుతూ ఉంటాయి. మనం ఇప్పుడే వాటర్ వేయకూడదు అనమాట, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. సో ఫస్ట్ ఆ వాటర్తో ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఏదైతే కాకూడదు అనుకున్నాను అదే జరిగింది. మళ్ళీ కారం ఎక్కువ వేసేసా. ఎందుకు అలవాటు అయిపోయింది. షేట్ మ్యాన్ సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి, అందులో ఏదో ఒకటి. చికెన్ మాత్రం కలర్ఫుల్ ఉన్నా చూపిస్తా చూడండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్రెడీ కలిపేసాం కాబట్టి ఇలా పెట్టేసి చట్టం దాని పని దాన్ని చేసుకుంటాం. ఉడకం బాగుంది, అది మ్యాటరు. మనం కారం తక్కువ వేద్దాం అనుకున్నాం, లాస్ట్కి అదే ఎక్కువైంది. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఉంటారా, రైస్ పెట్టుకోవడమే. నైట్ మనం తినే టైంకి రైస్ పెట్టుకుంటే ఒక 8 కనుక సెట్, వేడివేడిగా అన్నము, మంచి స్పైసీ చికెన్ కుమ్మి పడేచ్చు. ఇప్పుడు ఎలానో ఇంత లోటక్ టీ తాగుతున్నాం కదా. అవును, చాలామంది ఈ రంజాన్ వీడియో చూడలేదు మా, చూడండి, బాగుంటుంది, ఎంటర్టైన్ అవుతారు. మెల్లిమెల్లిగా ఛానల్ చేద్దాం, ఏమంటారు మీరే లేపండి రా. సర్లే, చికెన్ ఎలానో ఉడుకుతుంది. అంత అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకు ఇంగ్రీడియంట్స్ చూసుకున్నారు కదా, సేమ్ ప్రాసెస్ చేసేయండి, ప్రశాంతంగా తినేయండి. వి గాట్ జల్జీరా ఫ్రమ్ ఇండియా. చిన్నప్పుడు దీని కోసం రక్తాలు దించానమాట. కానీ ఇక్కడ చూస్తున్నా అంటే మా రయాన్ దాన్ని ఇచ్చారనమాట. లేదు చాలే, ఫిర్ భీ ఆయా, హమ్ దిఖాయేంగే. దీన్ని వాటర్లో కలుపుకున్నాక చాలా రోజులు అయిపోయింది తినకూడదు. ఓ జల్జీరా. యూకేలో ఆల్మోస్ట్ అందరూ ట్యాప్ వాటర్ తాగుతారు అన్నమాట. సో మనకు అది అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి ఎక్కువ వద్దు. సో ఓకే, చేద్దాం. ఎలాగో మన చికెన్ కూడా అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. సూపర్. అప్పా, इसका काम पकड़ेंगे. డైజెషన్ మంచిగా అవుతుంది మా దీన్ని తీసుకుంటే. అలా అని చెప్పి ఎక్కువ తీసుకోకండి, కొద్దిగా ఎప్పుడో ఒకసారి.
ఎవరెస్ట్ చాట్ మసాలా. ఓపెన్ కూడా చేయాల భయ్యా. సర్లే మనమే సీ లోపల మనమే చేద్దాం. దీన్ని తక్కువ వేసుకుంటే మంచిది. చల్లే మరీ ఎక్కువ వద్దు భయ్యా, దాన్ని కొద్దిగా ఎక్కువ వేద్దాం. మిక్సప్ మిక్సప్ మిక్సప్. ఉప్పు ఏమైనా వేయాలా అనేది ఇది మనం కచ్చా కచ్చా ఖాతే. సర్లే ఎందుకంటే మనకి కొద్దిగా వేద్దాం. ఫస్ట్ టేస్ట్ చూద్దాం, మళ్ళీ ఎందుకు వచ్చింది రామాయణం. చెక్ మ్యాన్. వేయాల్సిందే కదా. हेलो भाई साहब, आपका ऑर्डर तैयार है. जलजीरा पानी. जलजीरा पानी. थैंक यू. थोड़ा नमक डाला. अच्छा है ना. वाओ. या डाइजेशन होता है थोड़ा, हो जाएगा. जब जुलाब निकलता. कल सुबह సూపర్. మనం ఏం చేసినా బాగుంటుంది మా, కానీ మన టాలెంట్ ఎవరు అర్థం చేసుకోరు, తొక్కేస్తారు అంతే. ఇది మన టాలెంట్ని నిరూపించుకునే సమయం. అలాగే కుకింగ్ లేకపోలే, ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్, దానికి పోతా. బట్ దీన్ని మాత్రం వదలను. చూసారు కదా, చికెన్ అయిపోయింది. నైట్ తింటూ మాట్లాడుకుందాం, అది మ్యాటర్. ఉంటా. చూడండి, చికెన్ చికెన్ స్మెల్ మాత్రం సూపర్ ఉంది మా. టెంప్ట్ అయిపోతున్నా ఇప్పుడే.